How is working with Sarva garu and mainly ఇందాక మీరు అంటూ ఉన్నారు వేరే ఒక చిన్నపిల్లలా ఉంటారు you are acting with other అలా నేనే చిన్నపిల్లలా ఉంటాను అనలేదు. నాకెవరో అలాంటి క్వశ్చన్ అడిగారు, అంటే మీరే ఇంత యంగ్ ఉన్నారు ఎలా ఒక కిడ్ తో యాక్ట్ చేశారని, లైక్ హౌ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. చెప్పండి. శ్రీరామ్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్ లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యు ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ ని లైక్ మీ సినిమా తోటి టచ్ చేయబోతున్నారు. సో ఇందులో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, అంటే ఫర్ లాంగ్ టైం వాంటెడ్ టు నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజు నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. డే 1 ఫస్ట్ డే షూట్ చేస్తున్నామండి, ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము, బాగా ఏడ్చేసాడు అయిపోయింది. చర్వా అట్లా వచ్చే టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చే 2 minutes ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళినాక ఎలా అవుతా అని అనుకున్నాం, కానీ బట్ హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ ఎ డైరెక్టర్. శ్రీరామ్ గారు యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈ రోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు అన్నిట్లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా, అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది తెలియదు, బట్ సర్ప్రైజ్ అందరికి. అండ్ హేషమ్ ఇస్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్తాం అనుకున్నామో, తన అంత పేషెంట్ గా, అంటే నేను ఒక నా ఓల్ కెరియర్ లో అన్ని రోజులు ఆరాధన కూర్చుంది లేదు, దిస్ ద ఫస్ట్ టైం తనంత పేషెంట్ గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్, నేనైతే ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ షూర్. గ్రేట్ గ్రేట్. కృతి గారు, ఈ సినిమా తర్వాత బేబమ్మని మర్చిపోతారంటారా? సో కృతి గారు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏజ్ లో ఇంత ఫేమ్ ఉన్న టైంలో మదర్ రోల్స్ అనేవి ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చేసే ముందు చాలా థింక్ చేస్తారు, నెక్స్ట్ అవే రోల్స్ వస్తాయేమో అని. సో మీకు అంటే బేబీని పెంచడం, వైఫ్ అండ్ హస్బెండ్, సో మీరు రివీల్ చేసేస్తున్నారా ట్విస్ట్? ఏది అయి ఉండొచ్చేమో, సినిమా చూసి చెప్తాం అంతే కదా. సో శర్వానంద్ గారు చెప్పండి. సో అంటే చాలా ఏళ్ల తర్వాత అంటే ఒక హిట్ కోసం శర్వానంద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కూడా అది అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ విషయంలో మీరు ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు? రోజు షూట్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇప్పటి వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసాం, చెప్పిన సినిమానే తీశారు. దాంట్లో మేము ఇంకేం బెటర్మెంట్ చేసుకోవాలనే తప్పితే స్క్రిప్ట్ లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే చేసేటప్పుడే ముందే ఆలోచించుకొని చేస్తున్నాం. సో అంటే మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళు అడిగినట్లు సోల్ అని చెప్పొచ్చు మీ మూవీకి, ఫ్యామిలీ మూవీ కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సాంగ్స్ కావాలి? పర్సనలీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హేషమ్. ఆయన సినిమా పాటలు నాకు చాలా ఇష్టం. లేదు, అందరూ కలిసి అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ అందరూ కలిసి అనుకున్నాం. అండ్ ఈ సినిమాకి హేషమ్ లేకపోతే మనమే లేదు, అంటే అంత బాగా ఇచ్చాడు, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి నిల్చోబెట్టాడు. సో డైరెక్టర్ గారు, సో ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సిటీ లైఫ్ తీసుకున్నా, మీరు అంటే అబ్రాడ్ లో చూపించారు కదా షూటింగ్ అంతా కూడా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బేబీని పెంచడం ఎంత రిస్క్ అనేది చూపించారు. సో ఇప్పుడు చెప్పారు హీరో హీరోయిన్, సో ఒక ఇద్దరు కలిసి ఓకేనా, ఒక ఇద్దరు కలిసి ఒక బేబీని పెంచడం అనేది ఎంత రిస్క్ అనేది చూపించారు కదా. ఇప్పుడున్న జనరేషన్ కి సీరియస్లీ మళ్ళీ నేను కూడా మదరే కదా, మా పాపను పెంచడానికి చాలా కష్టపడుతున్నా. సో మేము ఇక్కడ ఇద్దరమే ఉంటాము, ఒక పాప, ఇంకా మా గ్రాండ్ మదర్ వీళ్ళంతా ఉండరు. సో ఇద్దరం జాబ్స్ కాబట్టి మాకు చాలా రిస్క్ ఆ అమ్మాయిని పెంచడం అనేది. సో మీరు అదే చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్ కి ఈ సినిమా ఎంతవరకు యూజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ 3 generations అని చెప్పారు, బట్ పిల్లలు కనాలి అని అనుకునే వాళ్ళకి కానీ ప్రెసెంట్ పేరెంటింగ్ లో ఉంటుంది. సో ఏం చెప్తారు? ఈ అమ్మాయి పేరేంటని అడుగుతున్నాడు.
after these 7 years. Okay. Yeah. ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్ ఒక చెప్దామంటే నేను ఈ జనరేషన్. సో ఈ సినిమా స్పెసిఫిక్ గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది అరౌండ్ కిడ్స్. యా. సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు, సారీ కృతి గారు, ఈవిడి పెళ్లి కాలేదు ఇంకా. సో మీరు ఏంటి కృతి, మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. కృతి గారు కూడా తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్? అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఫస్ట్ టైం ఫేస్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ. శర్వాసన్ ఎవరు ఇక్కడ? నేను లాస్ట్ క్వశ్చన్. స్వామి స్వామి ఐ మంచిని ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరులో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలా సార్లు అనుకుంటా. బయటకి ఎప్పుడైనా చెప్పారు? బయటకు వెళ్తే మేము బయటే ఉన్నాం. Anyways, all the best for the movie.